హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. చకచకా 50 చిట్కాలు చూసేద్దామా? కూరలో ఉప్పు ఎక్కువైందా? అయితే కొంచెం ముద్ద చేసిన బంగాళదుంపలు వేసి కొద్దిసేపు ఉడకబెట్టి చూడండి. అరటిపళ్ళు త్వరగా పాడవకుండా ఉండాలంటే అరటిపళ్ళు మొదల దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేదా ప్లాస్టిక్ ర్యాప్ చుడితే అవి త్వరగా పాడవకుండా ఉంటాయి. బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తే కొద్దిగా వేయించిన పల్లీలు కలిపి పచ్చడి చేయండి, మరింత రుచిగా ఉంటుంది. చపాతీలు మెత్తగా రావాలంటే చపాతీ పిండి కలిపేటప్పుడే అందులో కొద్దిగా పాలు పోసి కలిపితే మెత్తగా వస్తాయి. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళనీళ్ళు రాకుండా ఉండాలంటే కోసే ముందు ఉల్లిపాయలు ఒక పావుగంట ఫ్రిడ్జ్లో పెట్టండి. వంటల్లో మసాలా రుచి బాగా రావాలంటే ఆఖరిలో గరం మసాలా వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే మంచి స్మెల్ వస్తుంది. బీట్రూట్తో ఏ పదార్థం వండినా అది రంగు మారకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం కలిపి వండితే సరి. వేపుడు కూరలకు స్పైసీ టచ్ రావాలంటే చివరిలో మెత్తగా పొడి చేసిన ఎండుమిర్చిని కలపండి. ఆకుకూరలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆకుకూరలు గుడ్డలో చుట్టి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి, అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పు నూనె కలిపి గ్లాస్ జార్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ సమ్మర్లో పెరుగు బాగా ఫ్రెష్గా ఉండాలంటే తోడు పెట్టేటప్పుడే ఒక ఎండుమిర్చి వేయండి. తురిమిన క్యారెట్ త్వరగా రంగు మారకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం చల్లి పెడితే రంగు మారకుండా ఉంటుంది. టమోటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే టమోటాలు గాలి తగిలేలా ముచ్చుకు భాగం అడుక్కి బోర్లించి పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇంకా ఫ్రై చేసాక కూడా వెజిటేబుల్స్ బాగా క్రిస్పీగా ఉండాలంటే ఉడికించకుండా డైరెక్ట్గా ప్యాన్లో వేయిస్తే క్రిస్పీగా ఉంటాయి. పులిహోరకు మరింత రుచి రావాలంటే చివరిలో కొద్దిగా నిమ్మరసం కలిపి చూడండి. చేప ముక్కలకు శనగపిండి పట్టించి 5 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే నీచు వాసన పోతుంది. పసుపు నీటిలో కొంచెం ఉప్పు వేసి కిచెన్ మొత్తం శుభ్రం చేయడం వల్ల ఈగలు దోమలు రాకుండా ఉంటాయి. వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. మైక్రోవేవ్ వాసన రాకుండా ఉండాలంటే బేకింగ్ సోడాలో ముంచిన స్పాంజ్తో తుడిస్తే మైక్రోవేవ్ వాసన రాకుండా ఉంటుంది. క్యాబేజ్ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఉడికించేటప్పుడు ఒక చిన్న అల్లం ముక్క వేసి ఉడికించండి, వాసన రాదు. బంగాళదుంపలు ఉడికిన తర్వాత ఒక్కొక్కసారి తొక్క సులువుగా రాదు కదా. తొక్క సులభంగా రావాలంటే ఉడికించేటప్పుడే ఫోర్క్తో ఘాట్లు పెడితే తొక్క సులభంగా వచ్చేస్తుంది. ఇంకా పచ్చి బీట్రూట్, క్యారెట్, ఆలు మిక్స్ చేసి అందులో 1/2 స్పూన్ తేనె కలిపి వారానికి ఒకసారి ముఖానికి ప్యాక్లా వేస్తే ఫేస్ గులాబీ కలర్లోకి వస్తుంది. ఇంకా దానిమ్మ రసంలో గులాబీ రేకులు, తేనె కలిపి మిక్సీ చేసి రోజు త్రాగితే చర్మం చాలా గ్లోగా వైట్గా వస్తుంది. ఇంకా ఎండకు బాగా కమిలిపోయిన చేతులకు ఒక పెద్ద చెంచాడు పెరుగు, 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ చంద్రం పొడి కలిపి పేస్ట్లా చేసి చక్కగా రాసుకుని బాగా ఆరిపోయాక చల్లనీటితో కడిగేస్తే ట్యాన్ మొత్తం పోతుంది. ఇలా వారానికి 3 సార్లు చేయాలి. ఇంకా కూరగాయల ముక్కలు నూనెలో వేయించేటప్పుడు నూనెలో 4 చుక్కలు నిమ్మరసం వేస్తే నూనె ఎక్కువ పీల్చవు. పప్పులు తొందరగా పురుగు పట్టకుండా ఉండాలంటే ఒకసారి ఎండలో పెట్టి 4 వెల్లుల్లి రేకలు వేసి గాలి చొరబడిన డబ్బాలో పెడితే పప్పులు తొందరగా పురుగు పట్టకుండా ఉంటాయి. కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసేటప్పుడు గుడ్డు పగలగొట్టిన తర్వాత అందులో కొద్దిగా మైదా కలిపి తర్వాత ఉప్పు కారం వేసుకుని బాగా కలిపి ఆమ్లెట్ వేస్తే ఉబ్బి రుచిగా వస్తుంది. కందిపప్పు ఉడికించేటప్పుడు తొందరగా ఉడకాలన్నా ఆ పప్పు రుచిగా రావాలన్నా అందులో 1 స్పూన్ నెయ్యి వేసి ఉడికించండి, తొందరగాను ఉడుకుతుంది, పప్పు మంచి రుచిగాను వస్తుంది. ఇంకా బాదం పప్పుని ఎక్కువ మొత్తంలో తొక్క తీయాలంటే ఆ పప్పుల్ని ఒకసారి వేడి నీళ్ళలో ఉడికించి అప్పుడు తొక్క తీస్తే తొక్క సులభంగా వచ్చేస్తుంది. ఇంకా మైదాపిండి, గోధుమ పిండి, గోధుమ రవ్వ లాంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే జిప్లాక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ కాలం పురుగు పట్టవు. కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ముందే నీళ్ళలో కాస్త ఉప్పు, కాస్త వంట సోడా వేసి శుభ్రంగా కడిగిన తర్వాత కొయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కోసిన తర్వాత కడగకూడదు. ఇంకా పిండేసిన నిమ్మకాయ తొక్కల్ని కుక్కర్ అడుగున వేసి ఉడికిస్తే కుక్కర్ అడుగున నలుపు పోతుంది. ఇంకా పొరపాటున నూనె ఒలికిపోతే అక్కడ కొంచెం మైదా పిండి వేస్తే మైదా నూనె మొత్తం పీల్చేస్తుంది, అప్పుడు శుభ్రం చేయడం సులభం అవుతుంది. ఎండు కొబ్బరి చిప్పను కందిపప్పు డబ్బాలో వేస్తే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంకా నిమ్మకాయలు కోసేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపు గది ఉష్ణోగ్రతకు చేరిన తర్వాత కోస్తే రసం ఎక్కువగా వస్తుంది. ఇంకా నిమ్మకాయ పచ్చడి పాత వాసన వస్తే కనుక నిమ్మకాయ పచ్చడిలో కొంచెం పంచదార, కొంచెం వెనిగర్ వేసి 3 రోజులు ఎండలో పెడితే ఆ పాత వాసన మొత్తం పోతుంది. అగరబత్తితో వచ్చిన బూడిదతో ఇత్తడి, వెండి సామాన్లు తుమ్మితే మంచి మెరుపు. వెండి సామాన్లు భద్రపరుచుకునే పెట్టెలో 2 చాక్ పీసులు వేసి పెడితే చాక్ పీసులు తేమను పీల్చుకుంటాయి కాబట్టి వెండి వస్తువులు తొందరగా నల్లపడవు. పంటి చిగుళ్ళు వాపులు, నోటిపొద్దతో బాధపడేవారు, నోట్లో పుండ్లు ఉన్నవారు ఉల్లి రసాన్ని పుక్కిలిస్తే ఉపశమనం ఉంటుంది. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం వల్ల మొరటుగా మారిన చేతులు గ్లిజరిన్, నిమ్మరసం, రోజుబాటు సమపాల్లో కలిపి మసాజ్ చేస్తే మృదువుగా తయారవుతాయి. ఉప్పు నీటితో ఫ్రిడ్జ్ లోపలి భాగం తుడిస్తే ఐస్ ఏర్పడకుండా ఉంటుంది.
పెరుగు పుల్లగా అయిపోతే పారేయకండి. వడగట్టి ఆ నీళ్లు మొత్తం తీసేసి మళ్ళీ గోరువెచ్చని పాలు పోస్తే ఆ పెరుగు తాజాగా తయారవుతుంది. టమాటాలు బాగా పండిపోతే కనుక వాటిని తీసి చల్లనీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి రాత్రంతా ఉంచితే గట్టిపడి మళ్ళీ తాజాగా తయారవుతాయి. బ్రెడ్ ముక్కలతో పకోడీలు చేసేటప్పుడు నూనె ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే ఆ బ్రెడ్ ముక్కలకు రెండు వైపులా పెరుగు రాస్తే నూనె పీల్చవు. గారెలు కరకరలాడుతూ రుచిగా రావాలంటే పిండిలో కొంచెం బొంబాయి రవ్వ కలిపితే కరకరలాడుతూ వస్తాయి. కొబ్బరికాయ కొట్టాక ఆ కొబ్బరి పెచ్చుల్ని పావుగంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే కొబ్బరి తేలిగ్గా ఊడొస్తుంది. దోశలు పల్చగా రావాలంటే గుప్పెడు సగ్గుబియ్యం కలిపి నానబెట్టి రుబ్బితే పల్చగా వస్తాయి. బట్టలపై గోరింటాకు మరకలు పోవాలంటే ఆ మరకలు పడిన భాగాన్ని గోరువెచ్చని పాలతో అరగంట నానబెట్టి తర్వాత ఉతికితే మరకలు పోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.